Yeah, good evening, all of you. Voice is clear, ma? Clear, sir. Good evening. Yeah, very good evening, guys. So, previous classes లో any doubts, ma? Clear? సార్ చెప్పండి. అంటే నెట్ ప్రాఫిట్ కొంచెం ఎక్కువ కొన్ని ఎక్కువ వచ్చినాయి సార్. మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి. చెక్ చేయొచ్చు. డే బుక్ లో వెళ్ళి మీరు చేసింటనే ఉంటాయి. ఎక్కడ అమౌంట్ మీద చెక్ చేయండి. ఓకే. ఓకే సార్. సో, డెబిట్ క్రెడిట్ మిస్టేక్ వేసి ఓకే సార్. ఉండొచ్చు. లేదు అంటే అండర్ గ్రూప్స్ తప్పు వేసి ఉండొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు ఏమి బయటికి కనపడుతున్నా ఏమి బయటికి కనిపించట్లేదు. కనపడలేదు అంటే అండర్ గ్రూప్స్ తప్పు వేసి ఉంటారు. ఓకే. ఆల్టర్‌లోకి వెళ్లి ఓకే సార్. మీరు ఓకే. లెడ్జర్ గ్రూప్స్ అండర్‌లో ఏమైనా మిస్టేక్ ఏసారేమో, పేమెంట్ రిసిప్ట్, పేమెంట్ జర్నల్ అట్లా మిస్ మ్యాచ్ చేసుంటారేమో, అన్నీ చెక్ చేశారంటే వచ్చేస్తాయి. ఓకే. ఓకే సార్. యాహ్! ఓకే సార్. రిమైనింగ్ వాళ్ళమా లైక్ శైలజ, శ్రీకాంత్, శ్రీశైలం, మీనాక్షి, ఆది క్లియర్? యాహ్! ఓకే సార్. డన్ బాయ్స్. చూడండి. మనకి టుడే సెషన్‌లో చూసుకుంటే జీఎస్టీ 2.0 ఫీచర్స్. లాస్ట్ ప్రాబ్లమ్ జీఎస్టీ ప్రాబ్లమ్‌లో మనకు ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం. న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మన ఇన్వెంటరీ ఏదైనా కావచ్చు. మొబైల్ షాప్ కావచ్చు. సో తర్వాత ఫర్నిచర్ షాప్ కావచ్చు. సో తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు. ఓకే. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది సప్లయర్ నుంచి. ఓకే. స్టాక్ ఆర్ గూడ్స్ ఎలా పర్చేజ్ చేస్తుంది? విత్ ఇన్ ద స్టేట్, అవుట్ సైడ్. ఓకే. ట్యాక్సబుల్ గూడ్స్ కావచ్చు, బిల్ ఆఫ్ అవైలబుల్ కావచ్చు. ట్యాక్సబుల్ గూడ్స్ లేదంటే 0% ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఏవైనా పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ పర్చేజ్ వస్తుంది, పర్చేజ్ ఐజిఎస్టీ వస్తుంది, పర్చేజ్ ఎగ్జామ్ట్ వస్తుంది, పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ వస్తుంది. అంటే మన బిజినెస్ ట్యాక్సబుల్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. అది విత్ ఇన్ ద స్టేట్ కావచ్చు, అదర్ స్టేట్ కావచ్చు. తర్వాత 0% ఐటమ్స్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. విత్ ఇన్ ద స్టేట్ కావచ్చు, అదర్ స్టేట్ కావచ్చు. సేమ్ కస్టమర్ కి సేల్స్ చేస్తుంది. సేమ్ ఇవే విత్ ఇన్ ద స్టేట్ కావచ్చు, అదర్ స్టేట్ కావచ్చు. ఓకే. సో డొమెస్టిక్ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉండొచ్చు. ఒకవేళ అదర్ కంట్రీకి కూడా మీరు సేల్ చేశారనుకోండి, సేల్స్ ఎక్స్పోర్ట్. అదర్ స్టేట్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఇంపోర్ట్. ఓకే. ఇంపోర్ట్ ఇలా కూడా ఉంది. సో వీటిలో మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఆన్ ద స్పాట్,
ఐటమ్ మీద ట్యాక్స్ పడుతుంది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ అలౌడ్. టోటల్ పర్చేజ్ మీద కానీ టోటల్ సేల్స్ మీద కానీ ట్యాక్స్ పడుతుంది. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఐటమ్ మీద పడుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ డిస్కౌంట్ అలౌడ్ కానీ టోటల్ పర్చేజ్ మీద టోటల్ సేల్స్ మీద పడుతుంది. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్, డిస్కౌంట్ అలౌడ్ అంటే మనకి ఎక్స్పెన్స్. సో తర్వాత పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్, సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ తీసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది చూస్తాం. ఓకే, ఈ టోటల్ ప్రాసెస్ ని మనం టుడే క్లాస్ లో ఏ విధంగా చెప్పాలో డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. టాలీ ఓపెన్ చేశాను. క్రియేట్ కంపెనీ. చూడండి, ఆల్ ఇన్ వన్ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. జిఎస్టీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, ఇన్వెంటరీ. జిఎస్టీలోకి వెళ్ళి రెగ్యులర్ మన కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్స్లోకి వెళ్తున్నా. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, రిసిప్ట్ లోకి వెళ్ళి ఆన్ ద స్పాట్ ఎలా చేయాలో చూపిస్తాను. 18 ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్ 25 lakhs క్యాష్. నెక్స్ట్ పర్చేస్ డేట్ మార్చండి 2/8. ఆల్ట్ సి, XYZ షోరూమ్. సండ్రీ క్రియేటర్స్ కడప అంటే ఆంధ్రప్రదేశ్. రెగ్యులర్ డీలర్. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తాం, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాం. కంట్రోల్ ఏ ఆల్ట్ సి, పర్చేజ్ ఎగ్జామ్స్ గూడ్స్. ఆల్ట్ సి, టాటో నానోకార్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ట్ సి, ఎన్ఓఎస్ నంబర్స్ 40%. హెచ్ఎస్ఎన్ నెంబర్ 8712. 40%. ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలని చూపిస్తున్నాను. 1,81,000. ఇక్కడ క్వాంటిటీ రేట్ పక్కన ట్రేడ్ డిస్కౌంట్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ వస్తుంది 2%. ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ? 36,20,000 ఉంది. ఇక్కడ 2% ఇస్తున్నా. చూడండి, వాల్యూ తగ్గింది. 35,47,600. అంటే ఐటమ్ మీద వాల్యూ తగ్గిపోయింది. ఆల్ట్ సి, టాటో పంచ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్ హెచ్ఎస్ఐ నెంబర్ 8703. 40%. మనకి 6 lakhs. మనకు బిఫోర్ సెస్ అడిషనల్ సెస్ ఉన్నాయమ్మా. సెస్ అడిషనల్ సెస్ ఉన్నాయి.
అప్పుడు ఏంటి 28% ఉన్నప్పుడు ఇవి అడిషనల్ గా పడే ట్యాక్సెస్. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో వాళ్ళకు ఈ ట్యాక్సెస్ పడేది 28% ఉన్నప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా మనకి 22 సెప్టెంబర్ నుంచి మనకి ఏం చేశారంటే లైక్ ముందు మనకి 0%, 5%, 12%, 18%, 28% ఉన్నాయి. ఇవి ఓల్డ్ స్లాబ్స్. న్యూ స్లాబ్స్ ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. 18%, 40%. ఓకే. అంటే 28 లో ఉన్న పర్సెంటేజ్ 18 కి, తర్వాత 12 లో ఉన్న పర్సెంటేజ్ 5 కి మార్చారు. ఇక్కడ 28 తో పాటు సెస్ అడిషనల్ సెస్ ఎక్స్ట్రా ఉండేటివి ఇంతకు ముందు మనకి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే టోటల్ గా 40% లగ్జరీ గుడ్స్ ఎవరైతే వాడతారో లగ్జరీ వారికి ఏకంగా 40% ఇచ్చేశారు. ఇంకా 40 పైన మళ్ళా సెస్ అడిషనల్ సెస్ పడవు. ఆడికే ఎక్స్ట్రా 40 అంటే లక్షలో 40,000. ఇంకా అంతకు మళ్ళీ పైన వేశారంటే ఇంకా బిజినెస్ కూడా ఎవరు చేయరు. కాబట్టి మనకు సెస్ అడిషనల్ సెస్ తీసేశారు 3%. కంట్రోల్ సి, కంట్రోల్ వి, 8703. 4%. 1%. సో 3 crores 69,07,600. ఓకే. ఇక్కడ ట్యాక్స్ మనకి సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. సో టోటల్ గా 4 crores 29,76,640. మన బిజినెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ని, కార్స్ ని పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ పర్సన్స్ నుంచి పర్చేజ్ చేసింది కాంపోజిషన్ కి సేల్ చేస్తుంది. సేల్స్ డేట్ ఇవ్వండి. 4/8. ఆల్ట్ సి, నవీన్ స్వరూప్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టార్స్, కేరళ. కాంపోజిషన్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్ సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ అకౌంట్స్. టాటా పంచ్ 7 lakhs, 1%. BMW 17 lakhs, 2%. Tato Nanaka 3%. Alt C, IGST, duties and taxes, GST, IGST. Control P, print preview. Alt Z, zoom. చూడండి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఇది. టాలీలో ఇలా ఉంటుంది.
కంట్రోల్ ఏ సేవ్. ఓకే. సో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసాం, అదర్ స్టేట్ కి సేల్ చేసాం. నెక్స్ట్ 18%. సో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. F9 డేట్ మార్చండి. 58 ఆల్ట్ సి డేవిడ్ హార్డ్వేర్స్. కంట్రోల్ సి కంట్రోల్ వి సన్రీ క్రియేటర్స్. బెంగళూరు అంటే కర్ణాటక. కంట్రోల్ సి కంట్రోల్ వి పర్చేజ్ ఐజిఎస్టి పర్చేజ్ అకౌంట్. గూడ్స్ ఆల్ట్ సి కంట్రోల్ సి కంట్రోల్ వి నెంబర్స్ 18%. 30, 45,000. Alt C HP Smart Tank. Control C Control V 18%. 40, 11,000. Next SanDisk 85 to 8. 52,000. Next Seagate 25,500. Intel Core i7 26,65,000 మనం పర్చేజ్ చేసాం. దాని మీద డిస్కౌంట్ రిసీవ్డ్ మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ -7,000. ఓకే, ఇలా ఇది టోటల్ పర్చేజ్ మీద వచ్చిన డిస్కౌంట్ 7,000. 26,000 26,65,000 మీద 7,000 డిస్కౌంట్ వెళ్ళంగా ఆ రిమైనింగ్ అమౌంట్ మీద ట్యాక్స్ పడింది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం. నెక్స్ట్ సో పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ఐటమ్స్ టు XYZ షోరూమ్. స్టార్టింగ్ లో పర్చేజ్ చేసాం XYZ నుంచి, కొన్ని ఐటమ్స్ డ్యామేజ్ వచ్చాయి. సో అప్పుడు మళ్ళీ అదర్ వచ్చేస్ లోకి వెళ్ళి డెబిట్ నోట్ డేట్ మార్చండి. 8/8 XYZ షోరూమ్. సో ఏ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం? విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేటా? విత్ ఇన్ ద స్టేటే. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఓకే, టాటో నానో కార్. ఆటోమేటిక్గా రేటు పర్చేజ్ చేసిన రేటే పడిపోతుంది. కియా BMW సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. పర్చేజ్ రిటర్న్ అంటే ఇన్వెంటరీలో డెబిట్ నోట్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ నవీన్ షోరూమ్. రిసిప్ట్ డేట్ మార్చాలి. 9/8 నవీన్ షోరూమ్. క్యాష్. నెక్స్ట్ 11/8 సేల్స్ టు నిసార్ హార్డ్వేర్స్ విత్ ఇన్ ద స్టేట్ అన్రిజిస్టర్డ్. డేట్ మార్చండి. 11/8 ఆల్ట్ సి
సన్రీ డెప్టార్స్ చిత్తూరు అంటే ఆంధ్రప్రదేశ్ అన్రిజిస్టర్డ్ ఆర్ కన్సూమర్. సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం, ఓన్లీ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. డెల్ ల్యాప్టాప్స్ 48,000. ఇంటెల్ కోర్ i7 21,000. హెచ్పి స్మార్ట్ ట్యాంక్ డిస్కౌంట్ అలౌడ్ టోటల్ సేల్స్ మీద. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -4,000. సిజిఎస్టి హెచ్జిఎస్టి. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి, డిస్కౌంట్ అలౌడ్ సిజిఎస్టి హెచ్జిఎస్టి వస్తే ఎలా విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. కంట్రోల్ ఏ సేవ్. సో తర్వాత క్యాష్ పెయిడ్ టు XYZ 13,800. 8 lakhs. 15,800 expenses. Alt C. Factory rent. Direct expenses. Salaries. Indirect expenses. Electricity bill. $10,000. Telephone bill. Next, cash deposit in IDBI Bank. 16th, Bandra. 2 lakhs. Next, 18/8 export import duty payment. Next, 19/8 సో సేల్ చేసాం. ఓకే, వాళ్ళు రిటర్న్ చేశారు. సేల్స్ రిటర్న్ అంటే ఏంటి? క్రెడిట్ నోట్ 19/8 నిసార్ క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. విత్ ఇన్ ద స్టేటే కాబట్టి సేల్స్. ఇంటెల్ కోర్ 6 రేట్ ఆటోమేటిక్ వచ్చి పడిపోతుంది. హెచ్పి సిజిఎస్టి హెచ్జిఎస్టి. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్. ఇది క్రెడిట్ నోట్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్, విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ పర్చేజ్ ఎగ్జామ్ట్. డేట్ 21/8. ఆల్ట్ సి నీరజ మర్చెంట్స్. కంట్రోల్ సి కంట్రోల్ వి సన్రీ క్రియేటర్స్.
అన్రిజిస్టర్డ్. 0% కాబట్టి పర్చేజ్ ఎగ్జామ్ట్. అంటే సపరేట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ లో వాల్యూస్ రావాలి, అన్ని కలిసి రాకూడదు. అందుకోసం విభూతి పౌడర్. నెంబర్స్. ఎగ్జామ్ట్ తీసుకోవాలి. ఎగ్జామ్ట్ అంటే ట్యాక్స్ అడగదు. 2050. దొడ్లా మిల్క్ ప్యాకెట్స్. సో 30, 40. నెక్స్ట్ టాటా సాల్ట్. 40, 30. పన్నీర్ బాక్సెస్. 50, 60. వీటికి ట్యాక్స్ ఉండదు, డైరెక్ట్ గా సేవ్ చేయడం. అదర్ స్టేట్ నుంచి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసాం 0% ఐటమ్స్. సేల్స్ కూడా చేస్తాం. తేజ ఎంటర్ప్రైజెస్. కంట్రోల్ C, కంట్రోల్ V. సన్రీ డెప్టార్స్. తిరుపతి. కన్సూమర్ అన్న అన్రిజిస్టర్డ్ అన్న ఒకటే. Alt C. సేల్స్ ఎగ్జామ్ట్. సేల్స్ అకౌంట్స్. దొడ్లా మిల్క్. టాటా సాల్ట్. మిల్కీ. కంట్రోల్ P. బిల్ ఆఫ్ సప్లై అంటారు. వీటిని మనకి బిల్ ఆఫ్ సప్లై అంటారు. నెక్స్ట్ స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. F7. 24/8. 5,000. Sundry creditors. Next to advertisement expense payment. Next to salary advance. Current assets. Next to 27/8. Carriage inwards. Direct expense. Next to commission received. Receipt. 28/8.
నెక్స్ట్ 38 ఫైర్ ఇన్సూరెన్స్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్స్ 24,112. ఈ విధంగా మనము రియల్ టైం ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా పర్చేస్ సేల్స్ ఎగ్జామ్ట్ అన్ని కూడా ఇలా ఎంటర్ చేసుకోవాలి. డే బుక్ లో వెళ్ళి మనకు అన్ని షో అవ్వాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 1,831,8 అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 25 lakhs. బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, F12, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ నోట్ లైక్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, బ్యాంక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, జర్నల్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో వోచర్ ఉంది, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్. సో తర్వాత మనకి పేమెంట్స్, పర్చేజ్, రిసిప్ట్స్, సేల్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరింగ్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, లైక్ పర్చేజ్, సేల్స్, ఎంత ప్రాఫిట్ అనేది కూడా మనం పక్క పక్కన చూసుకోవచ్చు. జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీ 1 అంటే మనకి పర్చేస్, ఒరిజినల్ దాంట్లో మీకు షో చేస్తాం. జిఎస్టీ 3B అంటే పర్చేజ్, సేల్స్. ఇలా ఈ విధంగా మనము ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఇక్కడ పోస్ట్ చేయగలుగుతాం. ఇంకా సెస్, అడిషనల్ సెస్ అనేది ఉండవు ఇంకా. అదే ముందు మనం 28 అయితే ఉండేటివి, ఇప్పుడు అది అవసరం లేదు. 28 ఏదో 2% యాడ్ చేస్తే ఒక 30, ఇంకా ఏకంగా 40% ఇచ్చేశారు. ఇంకా మళ్ళీ సెస్, అడిషనల్ సెస్ వేశారంటే వాళ్ళు బిజినెసే చేయరు, మాకు అవసరం లేదంట. సో అదేనమాట. ఓకేనామా, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? క్లియర్? ఓకే. క్లియర్ సార్. సో టుమారో మనకి టీడీఎస్, టీసీఎస్ వాటిని కూడా డిస్కస్ చేస్తాం. వీటిని 1-2 సార్లు మీరు చూడొచ్చు. ఓకేనా? యా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. సార్ ఈ రోజు ఇంకా ఉన్నాయి కదా ఫస్ట్ టీడీఎస్, మెటీరియల్ టీసీఎస్ అవి. ఓకే, అయిపోయింది. మేబీ 3 days ఫస్ట్ మీటర్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో జిఎస్టీ 3B ఫైలింగ్ ఎలా చేయాలో ఓకే చూపిస్తున్నాను. సార్. ఆ లింక్ ఇస్తాను, దానిలో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. జిఎస్టీ 3B ఫైలింగ్ లైవ్ లో ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే సార్. ఆ క్లాస్ లోకి లాగిన్ అయ్యండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే. యా, ఓకే సార్. డన్ గోస్. ఓకే సార్.